ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పులు మంత్రులు కాస్త వేరే నియోజకవర్గాలకు మారుతున్నారు. అట్లా కొంతమంది ఎస్సీలను ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి మారుస్తున్నారు. కొంతమంది సీట్లు తీస్తున్నారు, కొంతమందికి ఇస్తున్నారు. ఇదంతా ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ జనసేనలో ఒక గందరగోళం. మాకే సీట్లు వస్తాయనే జనసేన, తమకే సీట్లు పోతాయన్న తెలుగుదేశం పార్టీ, వాళ్ళు ఒక పక్కన సందిగ్ధంలో ఉన్నారు. ఈలో భారతీయ జనతా పార్టీకి ఒక టెన్షన్. ఆల్రెడీ రాజీనామాల పర్వం ప్రారంభమైంది. తెలుగుదేశం ఓటమితో, జగన్ భయంతో ఒక జాతీయ నాయకత్వం మద్దతు ఉండాలా, అప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదనుకుంటూ పార్టీలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రిటర్న్ బ్యాక్ టు హోమ్ ప్రారంభించారు. అందులో గద్దె బాబురావు తొలి రాజీనామా సమర్పించారు. తెలుగుదేశం నుండి బీజేపీలో చేరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏమీ చేయలేదు ఆయన. కానీ వెళ్తూ వెళ్తూ ఓ రాయేసిపోయాడు. భారతీయ జనతా పార్టీ ఏది క్లారిటీ ఇవ్వట్లేదంటూ తన వ్యక్తిగత కారణం అని చెప్తూ, మరోవైపు తనకు తెలుగుదేశం పార్టీని లైఫ్ ఇచ్చిందంటూ చెప్పుకుంటూ వచ్చారు. తద్వారా మొదట ఇక రాబోయేటువంటి రోజుల్లో ఆదినారాయణ రెడ్డి కావచ్చు, అట్లాగే సుజనా చౌదరి కావచ్చు, వీళ్ళల్లో ఎంతమంది తెలుగుదేశం గూటికి చేరతారు. తెలుగుదేశం పార్టీ కనుక సుజనా చౌదరికి ఏలూరు సీట్ ఇస్తానంటే ఆయన ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు, లేదా గుంటూరు సీట్ ఇస్తానంటే ఆయన ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు. లేదా పొత్తులో భాగంగా అయినా కావాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.